నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసఖందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఓ లుక్ వేద్దాం. ఆంధ్ర రాజకీయంలో లెక్కలు మారుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పటికే చేతులు కలిపారు. జనసేన, బీజేపీ ఓ టీడీపీ అన్నట్లుగా ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ మధ్యలో ఎన్నికల వ్యూహకర్త పీకే ఎంటర్ అయ్యారు. టీడీపీనికి జాకీలు పెట్టమని లేపేందుకు ఇద్దరు పీకేలు శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఫ్యాన్కు జేజేలు కొట్టిన పీకే ఇప్పుడు అదే ఫ్యాన్ పార్టీకి శాపాలు పెట్టడం వెనుక బాబు వ్యూహం ఉందని జగన్ సైన్యం సీరియస్ అవుతోంది. ఎంతమంది కలిసి కట్టుకొని వచ్చినా జగన్ సింహంలా సింహాసనంపై కూర్చుంటారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ పై అక్కసు వెళ్లగక్కుతున్న పీకే, చంద్రబాబు, పవన్లకు తోడైన ప్రశాంత్ కిషోర్. పీకే మాటల వెనుక బాబు వ్యూహం ఉందా? పీకే మాటల తీరుపై వైసీపీ నేతల ఆగ్రహం. ఏపీలో పార్టీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంది. ఇటువంటి కీలక సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు తయారయ్యాయి. 2019 ఎన్నికలకు గాను జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి ఫ్యాను పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు పీకే. ఇప్పుడు అదే పీకే 2024 ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పీకే అలా మాట్లాడడం వెనుక బాబు వ్యూహం ఉందా అనే సందేహాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఒక మీడియా పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పీకే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. త్వరలోనే ఏపీలో జరగబోయే ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓటమి తప్పదని, రాష్ట్రంలో యువత ఉచితాలు కాదు ఉద్యోగాలు కోరుకుంటున్నారన్నారు. ఉచిత పథకాలకు బటన్ నొక్కుతూ పాలసలో పాలన చేసే వ్యక్తులకు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరంటూ వైసీపీకి గట్టి హెచ్చరికలే పంపించారు పీకే. Educated. They are looking for job. They are not looking for public benefit. The head of the state, you must not put all your eggs in one basket called freebies. And Jagan has made a mistake. Pay them heavily in the election, and that is what is going to be. Jagan, my gut is telling that he's losing. Losing big. Not losing, losing big. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరిగినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ప్రజలు సంతృప్తిగా ఉంటారంటూ చెప్పిన పీకే ఈసారి జరగబోయే ఎన్నికల్లో గెలుపు జగన్కు అసాధ్యమని, అధికారంలోకి రాబోయేది టీడీపీ పార్టీ అని తేల్చి చెప్పారు. ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఈ పీకే ఈ ఎన్నికల్లో జగన్ గెలవలేడని తేల్చేస్తే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి జరిగే ఎన్నికల్లో జగన్ను గెలవనివ్వను, పాతాళానికి తొక్కుతా అంటూ శపథాలు చేస్తున్నారు. నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు ఎలాంటివి? నాకు సంబంధించినవి కాదు, ప్రజలకు సంబంధించినవి. పొత్తులో భాగంగా నేను 24 స్థానాలు తీసుకున్నాను. 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు.
24 ఇంతేనా? మనోళ్ళు కాదు, అవతలి వాళ్ళు. వాళ్ళకి తెలియట్లా. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నాడు. నెత్తి మీద కాలు పెట్టి బలి చక్రవర్తిని అధాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో అని. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమణకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు, మర్చిపోకో. రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. అలా గెలవనివ్వను అంటూ ఒకరు, గెలవలేడు అంటూ మరొకరు, ఈ ఇద్దరి పీకేలు చేస్తున్న శబదాలు వైసీపీకి జగన్కు శాపాలుగా మారనున్నాయా అంటూ సోషల్ మీడియాలో వైసీపీపై ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే గత ఎన్నికలకు జగన్ విజయాన్ని కాంక్షించిన ఆయన కోసం పనిచేసిన చెల్లి షర్మిల, వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ ఎన్నికల్లో జగన్ ఓటమిని కోరుకోవడం అంతా కూడా దేవుడి స్క్రిప్ట్లో భాగమేనంటూ కూడా మీమ్స్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నానితో పాటు మిగతా వైసీపీ నేతలు కూడా ప్రశాంత్ కిషోర్ మాటలపై తీవ్రంగానే స్పందించారు. పీకే ఓ తీసేసిన తహసీల్దార్ అని, అతను ఇప్పుడు ఏ పార్టీకి పనిచేయడం లేదని, కేవలం జాతకాలు చెప్తున్నాడంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐప్యాక్ నుంచి పీకేను తరిమేశారన్నారు. ఐప్యాక్ వైసీపీకి రిషి ఆధ్వర్యంలో ఇప్పటికీ పనిచేస్తుందని చెప్పారు ఆయన. లగడపాటి రాజగోపాల్లా పీకే జ్యోతిష్యం చెప్పడం మొదలుపెట్టాడని, పీకే వృత్తి రాజకీయ పార్టీలు డబ్బు తీసుకుని గెలిపించడమే అన్నారు. కానీ జాతకాలు చెప్పడం కాదన్నారు. జగన్ మీద డబ్బులు తీసుకుని చిల్లర వాగుళ్ళు వాగే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరు కూడా అతన్ని రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోవాల. అతనికి ఉన్నటువంటి ఐప్యాక్లోంచి కూడా అన్ని తరిమేశారు. ఐప్యాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చెప్పడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐప్యాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు మారుతుందేమోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఆశ. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, ప్రతిపక్ష పార్టీలకు సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి కేసీఆరే మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్పి ఇదే పీకే తెలంగాణ ఎన్నికల ముందు చెప్పాడు. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ డంపింగ్ మెజార్టీతో వస్తుంది, అక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితిలో రాదని చెప్పి జాతకం చెప్పాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్ళీ ఏర్పడుతుంది, బీజేపీకి 1% కూడా అవకాశం లేదని చెప్పి జాతకం చెప్పాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా ఈ 3-4 నెలల్లోనే చెప్పాడు. మొన్న జరిగినటువంటి డిసెంబర్ ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాలకి జాతకం చెప్పాడు. ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం లేదు, తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పి జ్యోతిష్కం చెప్పాడు. ముందు జగన్మోహన్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ చెబుతున్నాం. ఎందుకంటే ఇటువంటి పనికిరాని తీసేసిన తహసీల్దారులు లగడపాటి రాజగోపాల్ గారు, ఈ పీకే, ఇటువంటి వాళ్ళు డబ్బులు తీసుకుని సర్వేలు చేయకుండా ఎక్కడా కూడా పని చేయకుండా
నోటికి వచ్చినట్టు పిచ్చివాగుడు వాగి ప్రజల్ని గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2.5 లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము. దానివల్ల ఓట్లు రావు, దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు. మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ 6 అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాల్ని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పుంటే బాగుండేది. ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. మొత్తంగా టీడీపీ అధినేతకు ఇద్దరు పీకేలు అండగా ఉంటే తమకు మాత్రం రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారంటున్నారు వైసీపీ నేతలు. మరి వారి శాపాలు జగన్కి ఆశీర్వచనాలు అవుతాయా, శాపాలుగా మారుతాయనేది ఎన్నికల వరకు వేచి చూడాలి. లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీఆర్ఎస్లో కింది స్థాయి నేతల నుంచి ఎంపీ టికెట్టు పొందగలిగే స్థాయి నేతల వరకు రాత్రికి రాత్రే జంప్ చేస్తున్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించిన సీనియర్ నేతల్లో చాలామంది ఇప్పటికే కాంగ్రెస్లో చేరిపోగా, కాంగ్రెస్లో టికెట్టు రాకనుకున్న నేతలు మరికొందరు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయని చెప్పాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం ఒకవేళ టికెట్ ఇస్తే ఉంటారా వెళ్ళిపోతారన్న సందిగ్ధంలో కొనసాగుతోంది. రాజకీయాలు ఇప్పుడు వలసల కాలం నడుస్తుంది. తెలంగాణలో గండిపడి వరద నీరు ఊళ్లకు ఊళ్లను ముంచేసినట్లుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతుంది. పార్టీ అస్తిత్వానికే గండిపడిందా అంటూ బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది. గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రి కొడుకులిద్దరూ చేతులెత్తేశారా అని పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2014-2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ రెండు సందర్భాలలోనూ కూడా బీఆర్ఎస్లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఏకంగా శాసనసభ పక్షాలనే విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది. కానీ 2023 ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది. అధినేత కార్యనిర్వాహక అధ్యక్షులు చెప్పినా కూడా పార్టీ నేతలే కాదు, క్యాడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తుంది. అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక 2023 ఎన్నికలో పార్టీ ఓటమి తర్వాత పార్టీపై కేసీఆర్, కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు. నిన్న మొన్నటి వరకు కలకలలాడుతున్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతున్నది. నిన్న మొన్నటి వరకు చేరికలతో కిటకిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసల కారణంగా బోసిపోయి కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీకి జంపు కొట్టడానికి రెడీగా ఉన్నారు. పార్టీ మారే విషయంలో ఎమ్మెల్యేలు వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు. బాహటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు. క్యాడర్ పరిస్థితి అలాగే కనిపిస్తుంది. మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్, కేటీఆర్లు ఇప్పుడు తమ ప్రత్యామ్నాయాలు, పొజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్థం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు. ఓటమి తర్వాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి వారి పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్, కేటీఆర్లను ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెప్తున్నారు. అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదనే కాదని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి, అహంకారపూరిత వైఖరిపైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే లోక్సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయని పారిపోయే వారి సంఖ్య ఎక్కువ కనిపిస్తున్నదని అంటున్నారు. లీడర్లు పోయినా కేడర్ను కాపాడుకోవడానికి కేసీఆర్ పార్టీ నేతలను గంభీరంగా చెప్తున్నప్పటికీ కేడర్లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్కచూపులు చూస్తున్నారని అంటున్నారు. వలసలలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు క్యాడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు. ఇక బీఆర్ఎస్ను విడివచ్చిన నేతలకు బీజేపీ లోక్సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీద, సిట్టింగుల మీద అన్నది స్పష్టంగా అవగతమవుతుందని అంటున్నారు. పాలమూరు బీజేపీలో లీడర్ల మధ్య సయోధ్య కుదరటం లేదట. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, స్టేట్ ట్రెజరర్ శాంతికుమార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి మధ్య పీఠముడి వీడకపోవడంతో ఇటీవల ప్రకటించిన బీజేపీ ఫస్ట్ లిస్టులో పాలమూరు స్థానం నుంచి అభ్యర్థిని హైకమాండ్ ప్రకటించలేదు. దీంతో సీనియర్ లీడర్ గద్వాల జ్యోతమ్మ ప్రయాణం ఎటు అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
పాలమూరు బీజేపీలో టికెట్ల పంచాయతీ. డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య పోటాపోటీ. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ను హోల్డ్లో పెట్టిన హైకమాండ్. ఫస్ట్ లిస్టులో కనిపించిన డీకే అరుణ పేరు. మహబూబ్ నగర్ టికెట్పై ఆశ పెట్టుకున్న అరుణ. ట్రయాంగిల్ ఫైట్తో పెండింగ్లో ఉన్న మహబూబ్ నగర్ స్థానం. పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలు సంసిద్ధమయ్యాయి. ఇక లోక్సభ ఎన్నికల్లో 195 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ అధిష్టానం. తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులు ఫైనల్ చేశారు. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, జహీరాబాద్లో బీబీ పాటిల్, నాగర్ కర్నూలు అభ్యర్థిగా భరత్, భువనగర్ నుంచి బూర నరసింహగౌడ్, చేవెలలో కొండా విశ్వేశ్వరరెడ్డి, హైదరాబాద్ నుంచి మాధవీలత, అలాగే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్కు అవకాశం ఇచ్చింది బీజేపీ పార్టీ అధిష్టానం. ఫస్ట్ లిస్టులో డీకే అరుణకు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ లిస్టు ప్రకటనలో తన పేరు ఉంటుందని భావించిన డీకే అరుణకు ఊహించిన పరిణామం ఎదురైంది. మహబూబ్ నగర్ టికెట్ ఎంపీ స్థానం తనకే వస్తుందని ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో డీకే అరుణ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయకుండా తప్పుకున్నారు. తొలి జాబితాలో డీకే అరుణ పేరు లేకపోవడంతో ఆమె ఆశలు ఆవిరయ్యాయి. అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై బీజేపీ వివాదాలు కొనసాగుతున్నాయి. 3 నేతలు ఆ టికెట్ను ఆశిస్తున్నారు. డీకే అరుణతో పాటు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బండారు శాంతికుమార్ కూడా ఎంపీ టికెట్ రేసులోనే ఉన్నారు. ట్రయాంగిల్ ఫైట్ ఉండడంతో బీజేపీ హైకమాండ్ సీటు ప్రకటనను పెండింగ్లో పెట్టినట్లు తెలుస్తుంది. మరి వారిలో బీజేపీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందనే ఉత్కంఠ జనాల్లో ఇప్పుడు కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ ఫస్ట్ లిస్టులో సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు భారీ షాక్ తగిలింది. ఆయన పేరు కూడా మొదటి జాబితాలో లేదు. మలి విడతలోనూ ఛాన్స్ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇది వాటి బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విశేషాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్లో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్.